మద్యం ఎంత ఎక్కువ తాగిస్తే అంత ఆదాయం. ఆ ఆదాయమే రాష్ట్రానికి ఇంధనం. గతంలో జగన్ ఆ పని చేసినప్పుడు తూర్పారబట్టినటువంటి పత్రికలు ఇప్పుడు అది గొప్పగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల నుండి ప్రైవేటు మద్యం దుకాణాలు వచ్చినాయి. ప్రైవేటు మద్యం దుకాణాలు కాస్త బెల్ట్ షాపుల్ని విపరీతంగా తయారు చేసినాయి. ఇప్పుడు ఇప్పటికే వాస్తవంగా మద్యం దుకాణంతో పాటు పర్మిట్ రూములు నడిచేస్తున్నాయి అనధికారికంగా. ఇకపైన వాటిని అధికారికం చేసి డబ్బులు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. పర్మిట్తో ఆదాయం పెంచుదాం అంటూ పర్మిట్ రూములతో 200 కోట్ల రాబడి, నగరాల్లో 7.5 లక్షలు, మిగిలిన చోట్ల 5 లక్షలు పర్మిట్ రూములకు ఫీజులు ప్రతిపాదించారట. గత ఏడాది దరఖాస్తు ఫీజులతో భారీ ఆదాయం వచ్చింది. ఇప్పుడు పర్మిట్ రూములు బార్ పాలసీల మీద ఎక్సైజ్ దృష్టి పెట్టిందంట. సెప్టెంబర్ నుంచి కొత్త బార్ పాలసీ తీసుకొస్తారట. ఆదాయం పెంచుకోవడం మీద ఎక్సైజ్ శాఖ దృష్టి సారించింది. గత ఏడాది కొత్త మద్యం షాపుల పాలసీ వల్ల భారీగా ఆదాయం వచ్చింది. దరఖాస్తు ఫీజుల రూపంలోనే 1906 కోట్లు వచ్చింది. ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని ఎక్సైజ్ అధికారులు ఊహించలేదు. దీనివల్ల 24-25లో 28,842 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తు ఫీజులు ఉండవు. అందువల్ల 1900 కోట్ల ఆదాయం రాబట్టుకోవడం మీద ఎక్సైజ్ శాఖ దృష్టి పెట్టింది. పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వడం ద్వారా దీన్ని భర్తీ చేసుకోవాలని భావిస్తోంది. సెప్టెంబర్ నుంచి మద్యం షాపుల దగ్గర పర్మిట్ రూముల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. గతంలో అన్ని షాపులకు ఏడాదికి 5 లక్షలు పర్మిట్ రూమ్ ఫీజుగా ఉండేది. ఇప్పుడు దాన్ని 2 కేటగిరీలు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లోని షాపులకి 7.5 లక్షలు, మిగిలిన షాపులకి 5 లక్షల చొప్పున ఫీజులుగా ప్రతిపాదించారు. రాష్ట్రంలో 3,736 మద్యం షాపులోనే వాటికి 5 లక్షల చొప్పున పర్మిట్ రూమ్ ఫీజుల రూపంలో 186 కోట్లు వస్తుంది. కార్పొరేషన్లోని షాపులకి 2.5 లక్షలు అదనం కాబట్టి మొత్తంగా పర్మిట్ రూముల ఆదాయం 200 కోట్లు దాటుతుంది. ఆగస్టు వరకు బారు పాలసీకి గడువు ఉన్నందున కొత్త బారు పాలసీతో పాటు పర్మిట్ రూములకు అనుమతులు ఇచ్చి ఆదాయాన్ని భర్తీ చేసుకొని అధికారులు భావిస్తున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ని హైలైట్ చేసింది. ఇక్కడే ఎంత తెలివిగా రాస్తారంటే, జగన్ టైంలోనేమో తాగబోయిస్తాడు, దుర్మార్గం, దుష్టత్వం. ఇప్పుడేమో ఇట్లా పర్మిట్ రూములు పెట్టడం కూడా దేశ సంక్షేమం కోసం చేస్తున్నట్టు, ఆదాయం కోసం చేస్తున్నట్టు. ఇప్పుడు అద్భుతం, అప్పుడు అరాచకం. ఇప్పుడు శృంగారం, అప్పుడు వ్యభిచారం. రెండవది ఈ పర్మిట్ రూములు అంటే ప్రతి మందు షాపు దగ్గరే తాగేసి తందనాలు ఆడతాం. ఇక్కడ ఇది కరెక్టా అంటే డబ్బుల కోసం కరెక్ట్ అని చెప్తోంది ఇక్కడ ఆంధ్రజ్యోతి.